హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 34 సైజ్ యొక్క క్రాప్ టాప్ లెహెంగా కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ 1 వీడియో పెట్టున్నాను, మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఆ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో డిస్ప్లే చేస్తాను, మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. బస్ట్ రౌండ్ 34, హైట్ 5 feet ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్ గా సరిపోతాయి. క్రాప్ టాప్ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి, బాటమ్ లంగా పార్ట్ కి వేస్ట్ రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇక్కడ ఈ సైజ్ లెహెంగాకి బ్లౌజ్ పార్ట్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్, 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాము. బాటమ్ పార్ట్ కి నెట్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్, 3 మీటర్స్ సాటిన్ క్లాత్ తీసుకున్నాము. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ లైనింగ్ క్లాత్ ని డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కి ఇవి ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ సైడ్ మన వైపు ఉండేటట్లు ఇలా పెట్టుకోవాలి. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని బాటమ్ సైడ్ మరియు ఈ ఓపెన్ సైడ్ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. మనము ఈ స్కేల్ ని యూజ్ చేసి మార్క్ చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్ గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్ సైడ్ జస్ట్ 0.25 అవతలకి ఇలా మార్క్ చేసుకొని 1 లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్రాప్ టాప్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ యొక్క లెంత్ 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర టేప్ ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం టేప్ ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ 9.5 ఇంచ్. బ్యాక్ సైడ్ పాట్ షేప్ పెడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఈ 34 సైజ్ కి ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకోవాలి, అంటే 7 ఇంచెస్. టేప్ ని 7 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 4 చేసుకుంటే 8.5 ఇంచ్. టేప్ ని మనము 0.25 అవతలికి లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి 8.5 ఇంచ్ దగ్గర టేప్ ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ 7 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి ఇలా 1 మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ నెక్ విత్ 3.5 ఇంచ్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ నెక్ 9.5 ఇంచ్. టేప్ ని ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా పెట్టుకొని 9.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3.5 ఇంచ్ నెక్ విత్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 3.5 ఇంచ్ కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ డౌన్ కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ లో పార్ట్ షేప్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్. షోల్డర్ వైపు మరి ఆర్మ్ సైడ్ ఖర్చులు వదిలేసుకొని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి 8.5 ఇంచ్ వచ్చింది, కానీ మనకి రావాల్సింది 8 ఇంచెస్ మాత్రమే. కాబట్టి ఇక్కడ ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ కాకుండా మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ కర్వ్ స్కేల్ ని చేసి ఇలా షేప్ డ్రా చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 8 ఇంచెస్ సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లైన్ 12 ఇంచెస్ దగ్గరికి 1 వేస్ట్ రౌండ్ మెజర్ చేసుకుంటాము. తర్వాత బాటమ్ సైడ్ టాప్ ఎండ్ దగ్గర 1 వేస్ట్ రౌండ్, 2 వేస్ట్ రౌండ్స్ ని మనం బాడీ మీద మెజర్ చేసుకుంటాము. కరెక్ట్ గా బస్ట్ పార్ట్ కి బాటమ్ సైడ్ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటే ఇక్కడ వేస్ట్ రౌండ్ 29 ఇంచెస్, బ్లౌజ్ లెంత్ 14 దగ్గర వేస్ట్ రౌండ్ 31 ఇంచెస్. ఫస్ట్ మనము ఈ 12 దగ్గర వేస్ట్ రౌండ్ 29 కి ఎలా మార్క్ చేసుకోవాలి అంటే 29 బై 4 చేసుకోవాలి, అంటే 7.25. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 8.25. టేప్ ని 8.25 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాము. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటాం. అలాగే బాటమ్ సైడ్ ఇక్కడ వేస్ట్ రౌండ్ 31 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 7.75. టేప్ని 7.75 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి.
1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఇటువైపు 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక 3.5 ఇంచ్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇక చెస్ట్ రౌండ్ 34 కాబట్టి దాన్ని బై 10 చేసుకుంటే 3.4 కాబట్టి మనం ఇక్కడ ఈ విడ్త్ 3.5 ఇంచ్ తీసుకున్నాము. ఇక్కడ మనము బ్యాక్ సైడ్ డాట్స్ పట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ టేప్ ని ఇలా పెట్టుకుంటే అంటే ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకుంటే దీన్ని బై 2 చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఇలా ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ కూడా 3.5 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ డాట్స్ పట్టేదానికి ఇక్కడ మోడల్ మనకి వస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ వరకు డాట్ వెళ్తుంది కాబట్టి మనము ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాము. అంటే దీన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి విత్ తీసుకున్నాము. ఇది బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మాత్రమే. ఫ్రంట్ సైడ్ మళ్ళీ డిఫరెంట్గా వస్తుంది. ఇలా కూడా బ్యాక్ సైడ్ డాట్స్ని పట్టుకోవచ్చు. ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ 2.5 ఇంచ్ పైకి 2.5 ఇంచ్ కిందకి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా డాట్స్ పట్టుకోవాలి. టోటల్ మనం 5 ఇంచెస్ మాత్రమే డాట్స్కి పట్టుకుంటున్నాము. ఇలా మార్క్ చేసుకొని రోలర్తో ఇలా అనుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము ఈ బ్యాక్ పార్ట్ని పేపర్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ లైన్ ఈ పేపర్కి ఎడ్జ్లో ఇక్కడికి వచ్చేటట్లు ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చే దగ్గర 1 మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ సైడ్ జస్ట్ ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ యొక్క డౌన్ 6 ఇంచెస్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్ని డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ యొక్క షేప్ని ఏ షేప్ కావాలి అన్న ఈ బాక్స్లోనే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం రౌండ్ షేప్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇలా రౌండ్ షేప్ని ఇలా డ్రా చేసుకుంటాం. తర్వాత ఫ్రంట్ సైడ్ అపెక్స్ పాయింట్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఫార్ములాని యూజ్ చేసి ఎలా మార్క్ చేసుకోవాలి అంటే చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 34 దాన్ని బై 4 చేసుకుంటే 8.5 ఇంచ్, దానికి 1.5 ఇంచ్ని యాడ్ చేసుకుంటే 10 ఇంచెస్. లేదా బాడీ మీద మెజర్ చేసి కూడా మనము మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకుని 10 ఇంచెస్ దగ్గర 1 మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ డాట్స్ యొక్క విత్ చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంతే విత్ తీసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 34 దాన్ని బై 10 చేసుకుంటే 3.4 మనము 3.5 ఇంచ్ తీసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఈ మార్క్ దగ్గరికి ఇలా ప్లస్ మార్క్ పెట్టుకుంటాం. ఇది అపెక్స్ పాయింట్ అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి 2.5 ఇంచ్ లేదా 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇక నేను జస్ట్ 2.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఈ విత్ 3.5 ఇంచ్ అవతలికి మార్క్ చేసుకున్నాము. ఇంకా జస్ట్ ఒక 1/2 ఇంచ్ తగ్గించి 3 ఇంచెస్ దగ్గరికి ఇలా ప్లస్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వేస్ట్ రౌండ్ మనము 2 వేస్ట్ రౌండ్స్ తీసుకుంటాము. వేస్ట్ లెంత్ దగ్గర వేస్ట్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటాము. బాటమ్ సైడ్ ఈ బాటమ్ దగ్గర వేస్ట్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటాము. ఈ అప్ సైడ్ వేస్ట్ రౌండ్ మనకి 29 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 7.25. దానికి డాట్స్ కోసము 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం బ్యాక్ సైడ్ 1 ఇంచ్ మాత్రమే డాట్స్కి యాడ్ చేసాము. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కాబట్టి దీనికి డాట్స్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 7.25 ప్లస్ 2 ఇంచెస్ అంటే 9.25. టేప్ని 9.25 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాము. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటాము. అలాగే బాటమ్ సైడ్ ఇక్కడ వేస్ట్ రౌండ్ 31 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 7.75. దానికి 2 ఇంచెస్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే 9.75. టేప్ని 9.75 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ బాటమ్ సైడ్ కూడా 3 ఇంచెస్ దగ్గరికి ఇలా 1 మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అవతలకి 1 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటాము. ఇక్కడ నుంచి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా షేప్
ఇలా డ్రా చేసుకుంటాము. ఇక్కడ నుంచి ఈ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇటువైపును కూడా 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ లైన్ ఇక్కడికి ఉంది కదా, ఈ మార్క్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ సైడ్ 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకున్నప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడికి వస్తుంది. ఈ మార్క్ నుంచి ఇలా పెట్టుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ 0.25 ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ యువతలకి ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ వేస్ట్ రౌండ్ కరెక్ట్గా 7.25 రావాలి. ఇక్కడ బాటమ్ సైడ్ 7.75 రావాలి. అది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గరికి మనకి 4.25, ఇక్కడ నుంచి 4.25 దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా 7.25 సరిపోతుంది. అలాగే బాటమ్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఇంచ్, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే 7.75 కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న వీటిని లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకుంటే ఇది ఫోల్డింగ్ సైడ్. ఈ ఫోల్డింగ్ సైడ్ ఈ పార్ట్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపు ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని జస్ట్ 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకొని ఇటువైపు ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని జస్ట్ 1/2 ఇంచ్ ఖర్చులోకి ఎక్స్ట్రాగా ఇలా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇవి ఫ్రంట్ పార్ట్స్, ఇది బ్యాక్ పార్ట్. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 10 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 10.5 ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఇక్కడ నుంచి టేప్ ఇలా క్రాస్గా పెట్టుకొని ఆ నెంబర్ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్. మనకి 8 ఇంచెస్ ఈ లైన్ టచ్ అయింది కదా, 8 దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత బాటమ్ సైడ్ హ్యాండ్ లూస్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. 5 దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఈ కర్వ్ మన వైపు ఉండేటట్లు ఇలా పెట్టుకొని షేప్ డ్రా చేసుకోవాలి. లేదా హ్యాండ్ లెంత్ 5 దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకొని హ్యాండ్ లెంత్ 5 అంటే 5.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటాము. అక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకొని మనము మార్క్ చేసుకోవచ్చు. 5 ఇంచెస్ దగ్గర ఇక్కడ హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 6 ఇంచెస్. టేప్ని ఇలా పెట్టుకుంటే 6 ఇంచెస్ అంటే ఇక్కడికి వస్తుంది. సో మనకి కొంచెం తేడాతో కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
తర్వాత ఇక్కడ సెంటర్లో 1 మార్క్ పెట్టుకొని 1 సైడ్ క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. క్రాస్లు కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఖర్చుల లోపల నుంచి క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే లైనింగ్ పార్ట్ కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్, అది ఓపెన్ సైడ్. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం ఓపెన్ సైడ్ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకున్నాము. ఇది నెక్ సైడ్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫోల్డింగ్ సైడ్ ఇలా పెట్టుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్ ఇంకొక పీస్. ఇది హ్యాండ్స్. ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ వైపు కటింగ్ చేసుకోకూడదు. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటాము. అలాగే బ్యాక్ పార్ట్ కూడా నెక్ వైపు కటింగ్ చేసుకోకూడదు. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటాము. లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ వైపు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ నెట్ క్లాత్ని తీసుకున్నాం కదా, దీని ఇలా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మనకి 2 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి. అవేంటి అంటే లెంత్ మరియు స్కర్ట్ని ఎక్కడైతే క్యారీ చేస్తారో స్కర్ట్ యొక్క రౌండ్. ఈ 2 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి. ఇక్కడ స్కర్ట్ యొక్క లెంత్ 37 ఇంచెస్, అందులో నుంచి బెల్ట్ లెంత్ 2 ఇంచెస్ని మైనస్ చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ లెంత్ 2 ఇంచెస్, 37 మైనస్ 2 ఇంచెస్ అంటే 35 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 35.5 ఇంచ్ లెంత్ ఉండేటట్లు మార్క్ చేసుకోవాలి. టేప్ని 35.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అలాగే సాటిన్ క్లాత్ని కూడా ఇక్కడ మనం సాటిన్ క్లాత్ 3 మీటర్స్ సాటిన్ క్లాత్ తీసుకున్నాము. ఈ 3 మీటర్స్ సాటిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లోపల సాటిన్ క్లాత్ యొక్క లెంత్ 2 ఇంచెస్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ 35.5 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ సాటిన్ క్లాత్ యొక్క లెంత్ 2 ఇంచెస్ మైనస్ చేసుకొని 33.5 ఇంచ్ ఉండేటట్లు ఇలా మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్ట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. మనకి బెల్ట్ పార్ట్ యొక్క లెంత్ 2 ఇంచెస్ కాబట్టి ఇక్కడ ఈ బెల్ట్ పార్ట్ యొక్క లెంత్ 5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే డబుల్ ఫోల్డ్ మీద 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసుకుంటే 4 ఇంచెస్ వస్తుంది. 1 ఇంచ్ ఖర్చుల కోసం కాబట్టి 5 ఇంచెస్ లెంత్ ఉండేటట్లు ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ వేస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలి అంటే ఎక్కడైతే స్కర్ట్ని క్యారీ చేస్తారో అక్కడ వేస్ట్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. అలా మెజర్ చేసుకుంటే ఇక్కడ వేస్ట్ రౌండ్ 31 ఇంచెస్, దానికి లూజ్ కోసం 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వేస్తున్నాము, అందుకనేసి కరెక్ట్ వేస్ట్ రౌండ్ కాకుండా 4 ఇంచెస్ లూజ్ తీసుకొని మనము కటింగ్ చేసుకుంటున్నాము. కరెక్ట్గా కావాలి అన్నా కరెక్ట్గా వేస్ట్ రౌండ్ ఎంత ఉందో అంతే పెట్టేసుకొని బెల్ట్ స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో బాడీ మెజర్మెంట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ వేస్ట్ రౌండ్ అనేది సరిపోదు కాబట్టి బ్యాక్ సైడ్ మనము ఎలాస్టిక్ని వేసి స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్యూచర్లో బాడీ మెజర్మెంట్స్ ఇంక్రీజ్ అయినా సరే అడ్జస్ట్ చేసి ఆ ఎలాస్టిక్ అనేది కవర్ చేస్తుంది. కాబట్టి మనం బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వేసుకున్నాము అంటే బాడీ మెజర్మెంట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి అది యూజ్ అవుతుంది. ఇక్కడ వేస్ట్ రౌండ్ 31 ఇంచెస్, దానికి లూజ్ కోసం 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 35 ఇంచెస్. ఇక్కడ మనము ఈ వేస్ట్ రౌండ్ 35 ఇంచెస్ ఉండేటట్లు తీసుకోవాలి. 35ని by 2 చేసుకుంటే 17.5 ఇంచ్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే 18.5 ఇంచ్ దగ్గరికి టేప్ ఇలా పెట్టుకుని ఇక్కడికి ఇలా మార్క్ చేసుకుంటే దీని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 18.5 ఇంచ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ 18.5 ఇంచ్ దగ్గర పెట్టుకుని ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ లెంత్ 5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ సాటిన్ క్లాత్ని ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో నెట్ ఫ్యాబ్రిక్ని మరియు లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకుంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఈ వేస్ట్ రౌండ్కి ఫ్రంట్ సైడ్ వేస్ట్ రౌండ్ స్ట్రిప్ని వేస్తాము. ఈ వేస్ట్ రౌండ్ స్ట్రిప్ని ఎంత తీసుకోవాలి అంటే
మనకి టోటల్ వేస్ట్ 35 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 17.5 ఇంచ్. 17.5 ఇంచ్ ఇంతవరకు 1 ఇంచ్ ఖర్చుల్లోకి యాడ్ చేసుకున్నాం 18.5 ఇంచ్. ఈ 17.5 ఇంచ్ ఎంతైతే ఉందో అంత మనం ఫ్రంట్ పార్ట్ కి తీసుకుంటాం. ఇదేంటి డబుల్ ఫోల్డ్ మీద ఉంది, ఇది ఫ్రంట్ పార్ట్ కి వేసేసాం అనుకోండి. ఈ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వేస్తాము. ఈ ఎలాస్టిక్ రౌండ్ ఎంత తీసుకోవాలి అంటే మనకి కరెక్ట్ గా వేస్ట్ రౌండ్ ఎంత రావాలి, 31 ఇంచెస్ రావాలి. అందులో నుంచి 2 ఇంచెస్ ని మైనస్ చేసుకోవాలి. 31 మైనస్ 2 ఇంచెస్ అంటే 29 ఇంచెస్. ఆ 29 ఇంచెస్ లోంచి ఈ ఫ్రంట్ పార్ట్ 17.5 ఇంచ్ ని మైనస్ చేసుకోవాలి. 29 మైనస్ 17.5 ఇంచ్ చేసుకుంటే 11.5 ఇంచ్. ఆ 11.5 ఇంచ్ కి హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 12 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోవాలి. ఇలా అన్నమాట. అప్పుడు మనకి ఈ టోటల్ రౌండ్ ఎంత వస్తుంది, 31 లోంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత వస్తుంది అనమాట. ఈ టోటల్ రౌండ్ 29 ఇంచెస్ రావాలి. 14.5 ఇంచ్ అంటే 29 ఇంచెస్. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో కటింగ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టున్నాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో డిస్ప్లే చేస్తాను, మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.